చంద్రబాబు నాయుడు గారు మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ పిల్లల ముందు, దేవుళ్ళతో సమానమైన పిల్లల ముందు మీరు స్కూళ్ళకి వెళ్ళి ఆ స్కూల్ గదుల్లో చదువుకునే పిల్లల ముందు ఎన్ని అబద్ధాలు మాట్లాడారు నిన్న. స్కూళ్ళు మీరు 14-19 మధ్య ఏనాడైనా స్కూళ్ళని మీరు దర్శించారా, విజిట్ చేశారా? వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ సదుపాయాలు ఉన్నాయా లేవా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? పోగా 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించి నాడు నేడు పథకం కింద, పోషకాహారం అందించి మధ్యాహ్నం భోజన పథకం కింద వాళ్ళ స్కూళ్ళన్నీ కూడా డిజిటలైజేషన్ చేసి ఇంగ్లీష్ మీడియం ఇస్తే ఇవాళ మీరు ఏమంటున్నారు? మధ్యాహ్న భోజనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆపేస్తే మీరు వచ్చి మేము వచ్చిన వెంటనే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము దాన్ని కొనసాగిస్తున్నాము, పునరుద్ధరించామని చెప్పుకుంటా ఉన్నారు. ఇంత నిశ్చితంగా మాట్లాడిన అవసరం ఉందా అసలు? ఇట్లాంటి మాటలా మీరు పిల్లల దగ్గర అబద్ధాలు చెప్తారు? అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం గురించి మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఏమైనా వచ్చేస్తుందా, తెలుగు మీడియంలో చదివితే మనం గొప్పవాడు కాలేదా ఇంతకుముందు అనేటటువంటి పద్ధతిలో మాట్లాడి మీరు మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి పేద పిల్లలు గొప్ప అవకాశాలు అందుకునే అవకాశాన్ని అందిస్తే మీరు ఇవాళ ఏమన్నారు? మళ్ళీ గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, ఇదేమి కొత్తది కాదు కదా అనే పద్ధతికి వచ్చారంటే 2 నాలుగుల ధోరణి మీరు వ్యవహరిస్తూ తప్పులను మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతూ పిల్లల్ని మోసం చేసే కార్యక్రమం ఇది తప్పు కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీరేమన్నారు? అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తే మీరు ఆ 2000 కట్ చేస్తామన్నప్పుడు అబద్ధాలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? 2000 కట్ చేస్తున్నారు. కానీ ఆనాడు 2000 స్కూల్ కమిటీ అకౌంట్లోకి వెళ్లే విధంగా, స్కూల్ బాగుపడే విధంగా, స్కూల్ కోసం ఖర్చు పెట్టే విధంగా చేస్తే ఇవాళ ఈ 2000 ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ కమిటీలకు వెళ్ళాయా? ఆనాడు రెచ్చగొట్టిన మీరు ఈరోజు అదే పని చేశారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే మీరు చేస్తున్నారు తప్ప మీరు ఏది కూడా కొత్తగా చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని కూడా చేయలేదని చెప్తూ అబద్ధాలు చెప్తున్నారు తప్ప మీరు ఏది కొత్తగా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అమ్మఒడి పథకం ఇవాళ మీరు అడుగుతూ ఉంటే తల్లి వందనం వచ్చిందా అని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ తల్లి వందనం మాకు అవసరం లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది కాబట్టి అమ్మఒడి వచ్చింది అని చెప్తా ఉన్నారు. మీ ముందే చెప్తా ఉన్నారు. అప్పుడైనా కాస్త మీరు చిక్కుపడాలి కదా. జగన్మోహన్ గారు పెట్టిన పథకాలను పేర్లు మారుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నాడు నేడు స్కీమ్ కింద ఆ ఫర్నిచర్ మీద రాసుంటే దాన్ని తుడిచేసి మళ్ళీ మీరు మీ పథకాల పేర్లు రాసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ఎంత దారుణమైన మోసం కాదా? ప్రజల్ని వంచడం కాదా? పిల్లల్ని వంచడం కాదా? పిల్లల్ని మోసం చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా.